ప్రభువైన యేసుక్రీస్తు నామంలో క్రైస్తవులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా చూస్తే ఆయన రాకడికి కొన్ని గుర్తులు, కొన్ని సూచనలు చెప్పినట్లుగా 24వ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. అందులో అంత్య దినముల యందు, క్రీస్తు రాకడ దినముల యందు ఏం జరుగుతాయి అని ప్రభువారు తెలియజేశారు. చాలా విషయాలు తెలియజేశారు. అందులో ఒక వాక్యం 24:9, అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు అని రాయబడింది. అంటే అంత్య దినముల యందు మనకి శ్రమలు కలుగుతాయి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనుషులు క్రైస్తవులను అప్పగించటం, సభల్లో నిలబెడటం, తీర్పులు తీర్చటం, కొట్టించటం, హింసించటం, చిత్రహింసలు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతాయని ప్రభువారు తెలియజేశారు. ఇప్పుడు మన దినాల్లో ఇవే విషయాలు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా సరే క్రైస్తవుల మీద దాడి చేయటానికి అనేకమైన గుంపులు, ప్రజలు, జాతులు, మతములు లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీకు ఒక కరపత్రం మీ ముందు పెడుతున్నాను. దాన్ని మీరు చూడండి, చదవండి. అందులో ఏముందంటే, కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కోరుమిల్లు ప్రాంతంలో ఒక దైవజనుడు సేవ జరిగిస్తున్నాడు. అక్కడ ఒక చర్చి, అలాగే ఒక స్కూల్ కూడా నడిపిస్తున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ చర్చి, ఈ యొక్క స్కూలు అక్రమంగా కట్టారని, అక్రమ స్థలంలో కట్టారని మరి వారు తెలుసుకుని ఆ చర్చి ఉండకూడదు, ఆ స్కూల్ ఉండకూడదు, అక్కడ సేవ జరగకూడదని వారు ఆలోచించి వారి సహోదరులందరికీ, వాళ్ళ ప్రజలందరికీ ఇంటిమేషన్ ఇచ్చి ఆగస్టు నెల 29వ తేదీన శుక్రవారం ఒక గొప్ప ర్యాలీ చేయాలని వాళ్ళు తలంచారు. ఎందుకనంటే అక్కడ చర్చి ఉండకూడదని వాళ్ళ యొక్క ఉద్దేశం, అక్రమంగా కట్టబడిందని. మరి అక్రమంగా కట్టారని చెప్తానే ఉన్నారు, కానీ అనేకమైన మత సంబంధమైన గుళ్ళు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, మరి ఇళ్ళ స్థలాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఎంతోమంది కొన్ని ప్రాంతాల్లో కాలువ గట్ల మీద, లేకపోతే కొన్ని పంచాయతీల్లో పోరంబోక స్థలాల్లో ఇల్లు కట్టుకుంటారు. కొన్ని మసీదులు కట్టబడతాయి, కొన్ని చర్చిలు కట్టబడతాయి, కొన్ని హిందూ గుళ్ళు కూడా కట్టబడతాయి. ఇది పెద్ద అభ్యంతరమేం కాదు. ఇది అనేకులు కట్టుకుని వాళ్ళు కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. కానీ ఇక్కడ హిందూ సహోదరులు కేవలం చర్చిల మీద మనసు పెట్టి మరి పోరంబోకు స్థలాల్లో ఉంటే, రిజిస్ట్రేషన్ లేకపోతే వాటిని కూల్చాలి అని వీళ్ళు పట్టుబడుతున్నారు. ఎందుకు కూల్చాలని పట్టుబడుతున్నారు? అనేకమైనవి ఉన్నవి కదా, అలాగే ఇవి కూడా ఉన్నాయి. దాని గురించి పెద్ద చేయవసరం లేదు. అన్నీ చేయగలమా? అన్నిటినీ కూల్చగలమా? అందరే కూల్చగలమా? అది చేయటం అనేది సాధ్యం కాదు. ఇదేదో కేవలం కావాలని కుట్రతో
ద్వేషంతో జరిగించేటువంటి పని. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని ప్రభువారు ముందుగానే తెలియజేసినట్లుగా మనకి వాక్యం తెలియజేస్తూ ఉంది. వారు సభ నిర్వహించాలనుకున్నారు. ఆ రీతిగానే వాళ్ళు కొంతమందిని సమకూర్చి ఒక పెద్ద ర్యాలీ చేసినట్లుగా కూడా మరి వీడియో ద్వారా మనం తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ వీడియోని చూస్తే వారు ఆశించిన పెద్ద ఎక్కువ జనసమూహం ఏమి రాలేదు. ఒక కొద్దిపాటి సమూహం మాత్రమే వచ్చారు. వాళ్ళతో ర్యాలీ చేశారు. అధికారుల దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ చర్చ ఉండకూడదని, సేవకులు ఉండకూడదని, ఈ సేవ చేయకూడదని వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని ప్రభువు చెప్పారు. మనకు నష్టం జరిగినా మనకేమీ బాధ లేదు. నష్టం కంటే ఎక్కువైన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. ఇవి జరుగుతాయని ముందుగా దేవుడు తెలియజేశాడు కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు. అయినా మనము మరి శ్రమల గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండి మనం ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా ఈ సేవను ముందుకు తీసుకెళ్తూ ఉంటుండాలి. అంతేకాదు, హింసించే వారి కోసం ప్రార్థించమని ప్రభు చెప్పారు. శ్రమ పెట్టే వారి కోసం ప్రార్థించమని ప్రభు చెప్పారు. వారి కోసం ప్రార్థించండి, వారిని దీవించండి అని ప్రభు తెలియజేశారు. కాబట్టి మనం అందరం కూడా హింసించే వారిని, శ్రమ పెట్టే వారిని దీవిద్దాం. అలాగే శ్రమ పెట్టే వారిని ఆశీర్వదిద్దాం. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారు కూడా ప్రభువుని తెలుసుకుని వెంబడించి వారు ఉండాలని ఆశిద్దాం. సమాధానం చెప్పాలి. కాబట్టి మన హిందువులందరూ కూడా ధర్మంగానే ఉంటాం. అలాగే ధర్మం కాకపోతే మాత్రం పోలీసులు లేరు, పీలీసులు లేరు. ఎప్పుడు చేపెట్టుకుంటారు. ఏం బిగుతారు ఇలా కలిపి ఏం చేయగలరు. కాబట్టి మన ధర్మంగా మనం పోతాం. ఈ ధర్మాన్ని మాత్రం తప్పితే పోలీసులు లేదు, అవడం లేదు. కానీ చట్టపరంగా మేము గౌరవంగా డిపార్ట్మెంట్ని అడగడం కోసం వచ్చాం. పోలీసు వారు సెక్యూరిటీగా వచ్చారు. కానీ ఈ మండల పోలీసులు ఉంటే సరిపోను. కానీ రాష్ట్ర స్థాయిలో డిఎస్పీతో అందరితో వచ్చేసారు. అంటే మీకు ఎంత భయం ఉందో అర్థమైపోతుంది. మీరు ఎంత పెద్ద తప్పు చేశారు కూడా మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మాకు అర్థమైపోతుంది. మీరు ఎంతమంది వచ్చారంటే మీరు పెద్ద తప్పు చేశారు. కాబట్టి ఏంటంటే దయించి మీ తప్పులు మేము చెప్పించాం. కానీ మీ సెక్రటరీ, మీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ దీన్ని పరిష్కారం చేయాలి. అదేనా పోలీసు వారు మాత్రం చూడండి, మేమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తే అప్పుడు మీరు పెట్టినారు. అంతవరకు దయించి మమ్మల్ని గౌరవించండి, ప్రోత్సహించండి. మీరు కూడా హిందువులు ఉన్నారు, అందరూ క్రైస్తవులు కాదు. మీరు అందరూని మీరు చాలా మంది హిందువులు ఉన్నారు. అలాగని చెప్పి క్రైస్తవ్యాక్షన్ ఎందుకు పని అవుతాం. కానీ అలాగని చెప్పి హిందూ ధర్మంగా పనిచేయి. నేను చెప్పేది పోలీసు అవ్వచ్చు, డిపార్ట్మెంట్లో వచ్చి ఎవరైనా సరే దయించి మీరందరూ కూడా మేము ఏమనలేదు. 2018 నుంచి కూడా
ఈ పోరాటం చేస్తున్నాం. మీ డిపార్ట్మెంట్ అనేక మారిపోయి ఉంటాయి మీరు, కానీ సమస్య మాత్రం అక్కడ ఉండిపోయింది. కాబట్టి అందుకోసం రాష్ట్ర స్థాయిలో మేము అందరూ రావాల్సి వచ్చింది. కాబట్టి దయించి ప్రశాంతంగా సెక్రటరీ గారు మీరు పరిష్కారం చేయగలుగుతారా, లేదంటే మీ అమరావతిని రప్పించుకుంటారా, లేదు డిఎస్పీని అద్దెవని రప్పించుకుంటారా? ఏది ఇది పెద్ద సమస్యే కాదు, కేవలం పంచాయతీలో మీ రికార్డులో ఉంది. అది ఇల్లు కాదు, ఇల్లుని మీరు ఇచ్చారు. కానీ వాడు చర్చి పెట్టాడు. చర్చి పెట్టిన తర్వాత స్కూల్ పెట్టాడు. స్కూల్ పెట్టిన తర్వాత వెంటనే పాపం మరి సెక్రటరీ గారు చేశారో ఎవరు చేశారో మొత్తమే డిఈఓకి ఫోన్ చేశాడు. డిఈఓ ఫోన్ చేస్తే డిఈఓ వచ్చి ఒరే నాయన నువ్వు చర్చ్ అన్న పెట్టుకో, స్కూల్ అన్న ఎత్తే, రెండింటిలో ఏదో చేయమన్నాడు. వాడు ఏం చేశాడంటే నేను చర్చను క్లోజ్ చేస్తానండి అని చెప్పి రిటర్న్ గా రాసిచ్చాడు. ఎవరికి? డిఈఓకి, ఎంఈఓకి రాసిచ్చిన తర్వాత కూడా వాడు యథాప్రకారంగా పనిచేస్తున్నాడంటే దీనికి కారణం ఏంటి? ఏ ధైర్యంతో వాడు చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి అందరూ హిందువులు కాదా? వాళ్ళకి చట్టాలు వర్తించవా? కాబట్టి దీన్ని తెలుసుకున్న కోసం మేము వచ్చాం. కాబట్టి మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా, లేదంటే గొడవలు పెంచి మీరేమో మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటారా? ఇబ్బంది పెడితే మీరు అంతకన్నా పెద్ద ఇబ్బందులు మీరు పడతారు. అది కూడా చెప్పేస్తున్నాను. ఇప్పుడు మీరు సెక్రటరీ గారిని అడగండి విషయం ఏంటంటే మా తరపున మేము చెప్పాం చర్చకు పర్మిషన్ ఉందా, పర్మిషన్ పోలీసులు వస్తుంది 3 రోజులు బట్టి ఉంటే వాళ్ళు ఏం